మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం Realme 1 దీని కెమెరా రివ్యూ అనేది చేయబోతున్నాం. సో దీనికి వచ్చేసరికి మనకి రేర్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ కెమెరా, అపాచీ చూసుకుంటే f2.2 ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి సాఫ్ట్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే ఇది 8 మెగాపిక్సెల్తో వస్తుంది. అపాచూర్ f2.2 ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ అయితే మనకైతే ఫ్లాష్ అయితే ఇవ్వలేదు. సో కెమెరాలోకి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే వీడియో వచ్చేసరికి మనకి ఫ్రంట్ కావచ్చు, రేర్ కావచ్చు, రెండు సైడ్ మనకి 1080p వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి స్లో మోషన్ ఆప్షన్ అనేది అయితే వీళ్ళు ఇవ్వలేదు. అలాగే మనం ఫొటోస్ లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ మనకి ఫొటోస్ లో స్టిక్కర్ ఇచ్చారు, పనోరమా ఇచ్చారు, ఎక్స్పెక్ట్ మోడ్ ఇచ్చారు, బ్యూటీ మోడ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సూపర్ వ్యూ అని చెప్పేసి ఒక కొత్త మోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దీని ద్వారా మనం ఫొటోస్ తీసినట్టయితే మనకి ఫొటోస్ అయితే చాలా వైబ్రెంట్ గా అయితే కనబడతాయి. అలాగే ఇక్కడ మనకి డెప్త్ ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనం పోర్ట్రైట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీంతో తీసిన పిక్చర్స్ ఏ విధంగా ఉన్నాయని చూసేద్దాం. సో ఈ పిక్చర్ వచ్చేసరికి ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో నార్మల్ గా తీసిన పిక్చర్ ఇది. సో ఇది వచ్చేసరికి మనకి బుకే ఎఫెక్ట్ యాడ్ చేసి పోర్ట్రైట్ లో తీసింది. సో ఇది వచ్చేసరికి మనకి బుకే ఎఫెక్ట్, అలాగే వచ్చేసరికి సూపర్ వ్యూడ్ మోడ్ ని ఆన్ చేసి తీసింది. సూపర్ వ్యూడ్ మోడ్ ఆన్ చేసి తీసినట్టయితే మనకి కలర్స్ అనేవి కొంచెం వైబ్రెంట్ గా పడతాయి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, బుకే ఎఫెక్ట్ కనుక మనం గమనించినట్టయితే మనకి షార్ప్ గా అయితే ఎడ్జెస్ అయితే కట్ అవ్వలేదు. సో మళ్ళీ ఇంకా మీకు వేరే పిక్చర్స్ చూపిస్తాను, ఇవి కూడా మీరు చూడొచ్చు. ఒకటి వచ్చేసరికి నార్మల్ గా తీసింది, ఇంకోటి వచ్చేసరికి బుకే ఎఫెక్ట్ యాడ్ చేసి తీసింది, మరొకటి వచ్చేసరికి మనకి వైబ్రెంట్ కలర్స్ యాడ్ చేసి తీసింది. సో ఈ మూడిట్లోనూ మనం చూసుకుంటే మనకి బుకే ఎఫెక్ట్ ఏదైతే ఉందో పోర్ట్రైట్ ఇది, సో అది వచ్చేసరికి మనకి ఎడ్జెస్ షార్ప్గా అయితే మనకి అయితే కట్ అవ్వట్లేదు. సో ఇది వచ్చేసరికి మనకి వాళ్ళు స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ స్టిక్కర్స్ యాడ్ చేసి తీసినాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు స్టిక్కర్స్తో తీసిన పిక్చర్స్ ఇవన్నీ వచ్చేసరికి. సో ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి పనోరమా మోడ్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనం పనోరమా మోడ్తో తీసిన పిక్చర్స్. ఇంకా ఇవి వచ్చేసరికి మనకి హెచ్డిఆర్ ఆన్ చేసి మరియు ఆఫ్ చేసి తీసిన పిక్చర్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది హెచ్డిఆర్ ఆన్ చేసి ఉంది, ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెచ్డిఆర్ ఆఫ్ చేసి ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్ద తేడా అయితే ఏమి కనిపించట్లేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు గ్రాస్ కానివ్వండి, స్కై కానివ్వండి, ట్రీస్ కానివ్వండి చూసుకుంటే మనకి కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే హెచ్డిఆర్ ఆన్ చేసి తీసిన పిక్చరు. సో ఇక్కడ కూడా మీకు కింద నేలంతా చూడొచ్చు, చూస్తే మనకి తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో హెచ్డిఆర్ పనితనం అయితే కొన్నిసార్లు అయితే బాగుంది, కొన్నిసార్లు అయితే మనకి తెలియట్లేదు. సో ఇంక ఇది వచ్చేసరికి మనకి రేర్ కెమెరాతో తీసిన పిక్చర్ అనమాట. సో ఇది వచ్చేసరికి నార్మల్గా తీసింది, ఇది వచ్చేసరికి రేర్ కెమెరాతో మనం బుకే ఎఫెక్ట్ ఆడ్ చేసి తీసింది. సో ఎక్కడ వచ్చినా సరే మనకి ఎడ్జెస్ అయితే షార్ప్గా అయితే కట్ అవ్వలేదు. ఇంక ఇది చూసుకుంటే మనకి వైబ్రెంట్ కలర్స్ ఆన్ చేసి తీసిన పిక్చర్ ఇది. సో ఇక్కడ చూసుకున్న మనకి ఏదైతే షార్ప్నెస్ ఉందో మనకి పిక్చర్లో, సో ఆ ఎడ్జెస్ అయితే మనకి షార్ప్నెస్ అనేది మిస్ అయింది, మనకి అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. మరి కొన్ని పిక్చర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను బుకే ఎఫెక్ట్ యాడ్ చేసి తీసిన పిక్చర్స్ ఇవి. సో ఇంక ఇందులో వచ్చేసరికి మనకి ఎవరైతే ఎక్కువ వైబ్రెంట్ కలర్స్ని బాగా ఇష్టపడతారో సో వాళ్ళకి వచ్చేసరికి ఇందులో సూపర్ వ్యూ మోడ్ ఉంది. సో అది ఆన్ చేసి తీసిన పిక్చర్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సూపర్ వ్యూ మోడ్ ని ఆన్ చేసి తీసిన పిక్చరు, రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఆఫ్ లో తీసిన పిక్చరు. సో మీరు ఇక్కడైతే కలర్స్ చూసుకోవచ్చు, మీరే జడ్జ్ చేసుకోవచ్చు. సో నేను పిక్చర్స్ని స్పీడ్ మీద అయితే మూవ్ చేసేస్తూ ఉంటాను, మీకు కావాలంటే పాజ్ చేసుకొని కూడా ఒకసారి కలర్స్ అయితే జడ్జ్ చేసుకోవచ్చు. ఇంక ఇవి వచ్చేసరికి మనకి రేర్ సైడ్ కెమెరాతో తీసిన మరికొన్ని పిక్చర్స్. సో ఇక్కడ మీరు మొత్తం కలర్స్ కానివ్వండి, అలాగే వచ్చేసరికి షార్ప్నెస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, మీరు ఇక్కడైతే మొత్తం అంతా జడ్జ్ చేసుకోవచ్చు. నేను స్పీడ్ మీద అయితే మూవ్ చేసేస్తున్నాను. సో నాకైతే మొత్తం అంతా బాగానే అనిపిస్తుంది. ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకి కలర్స్ కానివ్వండి, అలాగే షార్ప్నెస్ కానివ్వండి బాగానే ఉన్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి అయితే జడ్జ్ చేసుకోండి. సో నేను స్పీడ్ మీద అయితే మూవ్ చేసేస్తున్నాను, మీరు కావాలనుకుంటే పాజ్ చేసుకొని కూడా మీరు వీటిని అయితే చూడొచ్చు. ఇంకా ఈ పిక్చర్స్ చూసుకుంటే మనకి ఇండోర్లో తీసిన పిక్చర్. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైబ్రెంట్ ఆన్ చేసి తీసాను, రైట్ సైడ్ చూసుకుంటే మనకి వైబ్రెంట్ అయితే ఆఫ్ ఐలో ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫీ కెమెరా అయితే పనితనం అయితే బాగుంటుంది, బ్యూటీని అయితే చాలా చక్కగా యాడ్ చేస్తుంది. వైబ్రెంట్ కలర్స్ కూడా మనకి జత అవడంతో కొంచెం చూడడానికి అయితే ఇమేజ్ కొంచెం అందంగా అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి నేను ఇంటికాడ బయట ఆకుల్ని అయితే తీసాను, అలాగే చూసుకుంటే మనకి బయట స్కైని తీయడం జరిగింది. సో స్కై చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందనేది. ఇంక ఇదైతే నైట్ కండిషన్లో తీసాను. స్ట్రీట్ లైట్ కండిషన్లో వచ్చేసరికి ఏవైతే స్టిక్కర్స్ ఉన్నాయో సో స్టిక్కర్ని యాడ్ చేసి ఫ్రంట్ కెమెరాని రేర్ కెమెరాని యూజ్ చేసి తీసిన పిక్చర్లు ఇవి. ఇంకా అలాగే మన స్ట్రీట్ లైట్ కండిషన్లో మనకి ఏ విధమైన క్వాలిటీ తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే మనకి నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకా వచ్చేసరికి మనకి ట్యూబ్ లైట్ కండిషన్లో తీసిన పిక్చరు. ఇది ట్యూబ్ లైట్ కండిషన్లో వైబ్రెంట్ కలర్స్ ఆన్ చేసి తీసిన పిక్చరు.
ఇది కూడా మనకి ట్యూబ్ లైట్ కండిషన్లో తీసిన పిక్చర్, వైబ్రెంట్ కలర్స్ ఆన్ చేసి. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే నాయిస్ అయితే ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది ట్యూబ్ లైట్ కండిషన్లో. సో ఇంక ఇది వచ్చేసరికి మనకి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీసిన పిక్చర్. ఇది వచ్చేసరికి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ప్లస్ వైబ్రెంట్ కలర్స్ కూడా యాడ్ చేసి తీసిన పిక్చర్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కలర్స్ అయితే కొంచెం షార్ప్గా కనిపిస్తున్నాయి. సో మనం ఫ్లాష్ లైట్లో ఉన్నప్పుడు కలర్స్ యాడ్ చేసి తీసిన పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇది వైబ్రెంట్ కలర్ ఆన్ చేసి తీసిన పిక్చర్ ఇది కూడా. సో ఇది కూడా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి అన్ని పిక్చర్స్ మనం వైబ్రెంట్ కలర్స్ ఆన్ చేసి తీసినాయి. సో ఈ పిక్చర్ చూసుకుంటే మనకి బుకే ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను. సో బుకే ఎఫెక్ట్ యాడ్ చేసి ఫ్లాష్ మోడ్లో కనుక పిక్చర్ తీస్తే చాలా బ్రైట్నెస్ అనేది ఎక్కువ పడుతుంది. సో మీరు చూడొచ్చు, ఇది బుకే ఎఫెక్ట్ ఆఫ్ చేసి తీసిన పిక్చరు. ఇది చూస్తే మళ్ళీ మనకి బుకే ఎఫెక్ట్ ఆన్ చేసి తీసిన పిక్చరు. సో మళ్ళీ బుకే ఎఫెక్ట్ ఆఫ్ చేసి తీస్తే మాత్రం పిక్చర్ అయితే బాగానే వస్తుంది మనకి ఫ్లాష్ మోడ్లో అనమాట. సో ఇంకా మొబైల్లోని వీడియో క్వాలిటీ మరియు ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందని చూద్దాం. సో ఈ వీడియో వచ్చేసరికి మనకి రియల్మీ 1 ఫ్రంట్ కెమెరాతో అయితే మనం రికార్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి టైము కరెక్ట్గా 3:30 అవుతుంది. బట్ వచ్చేసరికి వెదర్ వచ్చేసరికి కొంచెం కూల్గా ఉంది. సో అందువల్ల సన్నీ అయితే ఎక్కువ లేదు. మీరు జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా ఉంది, స్టెబిలైజేషన్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి రేర్ సైడ్ కెమెరాతో తీస్తుంది. సో మీరు ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని చూసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. సో ఇప్పుడు నేనైతే నడుస్తున్నాను. సో నడుస్తుండగా ఏ విధంగా తీసుకుంటుందని మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటుంది అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. సో దీనికి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా కావచ్చు, రేర్ కెమెరా కావచ్చు, రెండు వచ్చేసరికి మనకి 1080p వరకే సపోర్ట్ చేస్తాయి. సో 1080p వరకు మనకు దీంట్లో అయితే మనం ఫుల్ హెచ్డీ అనమాట. సో ఫుల్ హెచ్డీ వరకు మనం దీంట్లో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆటో ఫోకస్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూద్దాం. సో మీరు చూడొచ్చు ఆటో ఫోకస్ ఏ రకంగా తీసుకుంటుంది అనేది. సో ఇప్పుడు మనం ఆటో ఫోకస్ కూడా మనకి బాగానే తీసుకుంటుంది. బట్ ఒకసారి కొంచెం స్మూత్గా తీసుకోవడం వల్ల కొంచెం స్లో అయితే అవుతుంది. సో కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతుంది ఆటో ఫోకస్ తీసుకోవాలంటే. బట్ ఒకసారికి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆటో ఫోకస్ అయితే బాగానే తీసుకుంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, మనకి వీడియో క్వాలిటీ కానివ్వండి, అలాగే ఇమేజెస్ కానివ్వండి బాగానే తీసుకుంటుంది. మనకి 9000 బడ్జెట్లో చూసుకుంటే మంచి మొబైల్ అవుతుంది. సో మీకు ఏదైతే బుకే ఎఫెక్ట్ ఉందో, అంటే మనకి పోర్ట్రైట్ తీయడానికి అయితే మనకి మొబైల్ అయితే పనికిరాదు. మనకి షార్ప్గా మనకి ఎడ్జెస్ అయితే కట్ అవ్వట్లేదు. బట్ వచ్చేసరికి మనకి ఏదైతే సెల్ఫీ కెమెరా ఉందో, సో సెల్ఫీ కెమెరా పంతనం అయితే చాలా బాగుంది. మీకు ఇక్కడ బ్యూటీని చాలా చక్కగా యాడ్ చేస్తుంది. వైబ్రెంట్ కలర్స్ని కూడా మనకి చాలా చక్కగా అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మీకు లైటింగ్ కండిషన్ బట్టి కూడా మనకి ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఎడ్జెస్ కటింగ్ కూడా మనకి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 9000 బడ్జెట్లో మంచి కెమెరా అని చెప్పుకోవాలి. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 1 కెమెరా రివ్యూ చూసి కెమెరా ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.